మాయకి చిత్రమేదో నీవి నింగి మోరేసేను తరలన్నీ మెరిసేను నేస్తం నీవేను అంటూ అక్షయ్ నింగినే తాకు చిరకాలం తోడు నీవంటూ ఆనందాల్లో కలలోన కలుద్దాం హోళాలని సరిగమలు పాడి కలిసి నాట్యాలు చేద్దాం పాట మరియు రూస్టర్ సాహసాలు ఇంత తెల్లవారుజామున ఈయన ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కాసేపు నిద్రపోవాలనుకుంటున్నాను. మేము రోస్టర్స్ పొద్దున నిద్రపోనివ్వము. ఇంకాసేపు నన్ను నిద్రపోనివ్వు. ఇంత పొద్దున్నే ఎవరు రారు. ఖచ్చితంగా తెలుసా? ఎవరైనా వచ్చారా? కాస్త ఆగు. మా విడిదికి సుస్వాగతం. రండి, నేను హెల్ప్ చేస్తాను. మీరు బాగా అర్లీగా వచ్చారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీ అవ్వలేదు. మీకు ఆకలిగా ఉంటే అలాగే సార్. మీ రూమ్ ఇక్కడ ఉంది సార్. వెళ్ళండి. మీకు గది నచ్చిందా? ఈయన ప్రవర్తన కాస్త విచిత్రంగా ఉంది. బరువుగా కనిపించే 2 సూట్ కేసులు ఆయనే మోసాడు. అందుకే ఆయన చిరాగ్గా ఉన్నారేమో. పాపం ఆయన తినడానికి ఏదైనా వండి పెడతాను. ఎలాంటి ఫుడ్ ఆయనకి నచ్చుతుంది? బ్యాంబూతో ఏదైనా వండనా? మిస్టర్ స్కూల్ బయటికి వెళ్తున్నారా? ఒక 10 నిమిషాలు ఉండండి, మీకు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. వద్దు, అక్కర్లేదు. నా రూమ్ శుభ్రం చేయక్కర్లేదు. ఆయనకి బ్యాంబూ ఇష్టం లేదనుకుంటాను. ఈయనకి డిఫరెంట్ గా ఏదైనా వండి పెడతాం. వింతగా ఉంది. ఆయన రూమ్ లో ఏముంది? ఎందుకు క్లీన్ చేయదని చెప్పారు? లూడా, బ్రేక్ఫాస్ట్ చేయడానికి నాకు కొన్ని పదార్థాలు కావాలి. ఆయన తిరిగి వచ్చే లోపు నేను వండి పెడతా. కాస్త కొబ్బరికి వనవా? అందరూ లేస్తారు. పొద్దునే ఏం వంట చేయాలో తెలియట్లేదు. మిస్టర్ స్క్విరిల్, ఆయన ఇక్కడేం చేస్తున్నారు? ఇందాక నేను అడగ మీకు బ్రేక్ఫాస్ట్ కావాలా? 2 నిమిషాల్లో రెడీ చేస్తాను. ఇందాకే చెప్పాను, నాకు బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు లేదు. సార్, మీకు బ్యాంబూ అంటే ఇష్టం లేక మిస్టర్ స్కూల్ని అడవిలో చూసారని చెప్పబోయావా? లోడా, గెస్ట్ ఏం చేసినా మనకు అనవసరం కదా. ఉన్నట్టుండి ఒక మర్మమైన గెస్ట్ వచ్చారు. రాగానే సూట్ కేసులు గదిలో పెట్టి అడవిలోకి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు పెద్ద బ్యాగ్ తో వచ్చారు. అవును లోడా, కానీ వచ్చే గెస్టులకి మర్యాదలు చేయడం మాత్రమే కదా మన పని. ఈయన కొంచెం తేడాగా ఉన్నారు కదా. ఆయన దగ్గర వింత వింత టూల్స్ కూడా ఉన్నాయి. ఏంటి? సరే, మర్చిపో. ఇతరులని అనుమానించడం తప్పు. బ్రేక్ఫాస్ట్ కి ఏం వండాలో నన్ను ఆలోచించుకోనివ్వు. నీకు మర్మమైన సంగతి ఏదైనా గుర్తుకొచ్చిందా? లేదు, సార్కి బ్రేక్ఫాస్ట్ కి ఏం పెట్టాలో అర్థమైంది. ఆయన ఫేవరెట్ డిష్ ఒకటి ఉంది. అది రెడీ చేయడం కాస్త కష్టమే. ఆయన పర్వాలేదు, ఆయన కోసం చేస్తాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ముఖ్యం కాదు, ఆ మర్మమైన సంగతినే ముఖ్యం. అడవిలో ఏం చేసావు గుర్తుందా? లూడా, ఆయనకి ఫ్రెష్ టవల్స్ ఇవ్వాలి, మర్చిపోయాను. నాకు ఆ సహాయం చేసి పెడతావా? అల్లరి పని మాత్రం చెయ్యొద్దు ప్లీజ్. నేను కనిపెట్టి తీరుతాను. మిస్టర్ స్కూల్ పొద్దునే అడవిలోకి వెళ్ళి ఏం చేశారు?